ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. త్రిబుల తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఎక్కడ రాజీ పడకుండా కళ్యాణ్ రామ్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే అభిమానులకు సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీన ఈ మూవీ గ్లిప్స్ ని ఇక ఆ గ్లిప్స్ లో ఎన్టీఆర్ రక్తంతో తడిసిన ఆయుధాన్ని సముద్రంలో కడుగుతూ కనిపించాడు. ఆ రక్తంతో కెరటాలు మొత్తం ఎరిపెక్కాయి. లిప్స్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇకపోతే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. కాగా 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి పార్ట్ ను ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ షురూ అయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ లో ఎంతో క్యూరియాసిటీ నెలకొంది. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడం ఒక ఎత్తైతే, ఎన్టీఆర్ సోలోగా వచ్చి దాదాపు 6 ఏళ్లు అవుతూ ఉండడంతో ఇక దేవర మూవీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 2018లో వచ్చిన అరవింద సమేత మూవీ తర్వాత త్రిబుల్ వల్ల కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. ఇవన్నీ జరిగిన తర్వాత దేవర రిలీజ్ టైం వచ్చేసరికి 6 ఏళ్లు అవడంతో ఫ్యాన్స్ సైతం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ ఎదురు చూపులకు తెరదింపుతూ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఇప్పుడు దేవర టీజర్ తో రికార్డు క్రియేట్. ఇక సముద్రం నుంచి రక్తపు మరకలు అంటిన ఆయుధాన్ని పైకి ఎత్తి ఇక ఈ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దేవర గ్లిప్స్ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.